నీటి సమస్య ఉందని అధికారులకు మొరపెట్టుకుంటే సమస్య ఉన్న చోట కాకుండా అసలు ఎటువంటి సమస్య లేని చోట బోరు వేసి అధికారులు తమ నిర్లక్ష్యాన్ని మరోసారి చాటుకున్నారు. ఇక ఇదంతా ఒక అధికారి కనుసన్నల్లోనే జరగడంతో నగరంపల్లి ఎస్టీ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గణపురం మండలం నగరంపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీలో నీటి సమస్య తలెత్తుతోందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు నిధుల కింద బోరును మంజూరు చేశారు. కాగా మంజూరైన బోరును నీటి సమస్య ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో వేయకుండా అధికారుల మాటతో సంబంధం లేకుండా గ్రామంలోని కారోబారు కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు నీటి సమస్య లేని చోట బోరు వేసి ఎమ్మెల్యే నిధుల్ని దుర్వినియోగం చేశారంటూ ఎస్టీ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమ్మ మా ఇంటికన్నే బోర్ వేయమని అంటాను. ఇక్కడ బోరు వేయింది సారు. అందు గురించే మేము మాట్లాడుతాను. మాకు ఏం తెలియదు సారు, చదువుకోలేదు, మేము శాస్త్రం లేదు, మాకు ఏం మాట్లాడటానికి కూడా మాకు అధికారం లేకుండా ఉన్నాం. మా కాడ బోర్ వేయాలి సారు. మాకు వచ్చిన బోరు వేరే వాళ్ళు వేసుకున్నారు. వేరే కాడికి పోయింది. ఇట్లా గొల్లోళ్ళు ఉన్నారు. గొల్లోళ్ళ కాడికి పోతే అయ్యో మేము మా తోటలకు నీళ్లు కట్టుకోవాలి కదా, మీకెట్లు ఇవ్వాలని అంటారు సారు. మరి అట్లా ఉన్నది మా బతుకు. బోర్ వేసిన సమీపంలో మిషన్ భగీరథ ద్వారా నల్ల కలెక్షన్ ఇచ్చుకునే సౌకర్యం ఉన్నప్పటికీ పాత బోరుకు సుమారు 10 మీటర్ల దూరంలోనే మరో కొత్త బోరు వేయడమేంటని అధికారులను ఎస్టీ కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై నగరంపల్లి స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, నగరంపల్లి పంచాయతీ కార్యదర్శులకు వివరణ కోరగా బోరుకు సంబంధించిన విషయం మా దృష్టికి రాలేదని, గ్రామస్తులే వారికి నచ్చిన చోట వేసుకున్నారంటూ సమాచారం అందించారు. గ్రామంలోని ప్రజాప్రతినిధులు సమస్యలు ఉన్న చోట బోరు ఏర్పాటు చేయకుండా వారి ఇంటి సమీపంలో బోరు వేసుకుని గ్రామస్తుల సమస్యల్ని తీర్చకుండా చేస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు. మాకచ్చిన బోరు తీసుకుపోయి వేరే వాళ్ళకి వేసుకున్నారు. మాకు దేవుని గుడికి, లక్ష్మీదేవత గుడికి వచ్చిన బోరు నాయకవాడ 30-40 ఇండ్లు ఉంటాయి. అయితే మాకు వచ్చిన బోరును తీసుకుపోయి వేరే కాడ వేసిండ్రు. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు దయచేసి మాకు వచ్చిన బోరు ఎందుకు క్యాన్సల్ చేయించి ఇంకొక కాడ వేయించారు. వేరే వాళ్ళ కాడికి పోతే కూడా చుక్కకు నీళ్ళు అంతలేరు, ఏం లేదు. మాకు ఒక ఎస్టీలో ఒక గుంట భూమి, ఒక ఇల్లు అడుగు తప్ప ఎక్కడ భూమి లేదు. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు వచ్చిన బోరు తీసుకుపోయి వేరే కాడ వేసారు. దయచేసి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు దయచేసి మాకు వచ్చిన బోరు ఎందుకు క్యాన్సిల్ చేశారు, అక్కడి నుంచి తీసుకొచ్చి చూడ మళ్ళీ మీరేం చూడ వాళ్ళని అడిగి మీరు దయచేసి మాకు వాడకు మళ్ళీ ఆ బోరు మాకు వచ్చిన బోరుని క్యాన్సిల్ చేయించి వేరే కాడ వేసుకుంటారు. మాకు వేయాలి సార్, మీరు దండం పెడతాం. దయచేసి దయించి మా నవరపల్లె గ్రామం, నగరంపల్లె ఆ నాయకపూర్లం ఎస్టీలం మీ జీవనోపాధి కాదు, కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. ఏడికి వేరే వాళ్ళు నీళ్ళు రానిస్తలేరు సార్. మీరు దయచేసి మాకు వచ్చిన బోర్లు అక్కడ క్యాన్సిల్ చేసుకుని అక్కడ వేసుకున్నారు అధికారులు. మాకు తెలియదు, చదువుకోలేదు, శాస్త్రాలు లేదు, ఏది లేదు. మాకు ఎలాంటి రాజకీయాలు తెలియదు, ఏం తెలియదు. ఎలాంటి ఊరుకుడు ఆట చేసుడు ఇంతవరకే మా సాధ్యం. కానీ వాళ్ళు తెలివికాల వాళ్ళు తీసుకుపోయి అక్కడ వేసారు. మాకు వచ్చిందే సాఫ్ భూమి చేసుకోమని అన్నారు. అది తీసుకుపోయి వాళ్ళ వాడకి వేసుకున్నారు సార్. వేరే కాడ దయచేసి మాకు బోరు కావాలి, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా బోరు ఉంటే పోతే వాళ్ళు తోటలకు కట్టుకోవాలి, వీటికి కట్టుకోవాలని వాళ్ళు నీళ్ళ సుఖ కూడా అంతలేరు.